మా మిడిల్ క్లాస్ లైఫ్ లో పాయిజన్ కొనాలన్నా ఆఫర్ ఎందులో ఉందో ఎతికి మరి కొంటామన్నా. మా లైఫ్ 3, 4, 5 అండి. ఈఎంఐ 3 అక్షరాలతో జీవితం అనే 4 అక్షరాలు నడిపిస్తూ మిడిల్ క్లాస్ అనే 5 అక్షరాలతో బతికేస్తాం సార్. ఈఎంఐ ఉండాలి కానీ ఏ రూపంలోనే కొనిస్తాం సార్. అసలు మా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే పలవాడికి నిలవాడికి మన ఇల్లు చూపించండి. ఇదిగోండి ఈ గిఫ్ట్లు సారా, ఈ గిఫ్ట్లు మనం ఓపెన్ చేసి వాడుకున్నాం అనుకోండి అది రిచ్ లైఫ్. ఇదే గిఫ్ట్లు మళ్ళీ ప్యాక్ చేసి వేరే వాళ్ళ ఫంక్షన్ కి ఇస్తే అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. ఈ చపాతీ కన్ను మనం చపాతీలకి వాడామనుకోండి అది రిచ్ లైఫ్. ఇదే చపాతీ కన్ని మనం టూత్ పేస్ట్ చివరి వరకు వచ్చేలా వాడామనుకోండి అదే మన మిడిల్ క్లాస్ లైఫ్. మా ఇంట్లో కవర్ ఉంటుందండి, ఆ కవర్ లో పాటు కూడా ఇదండి కవర్లే ఉంటాయి, దాచుకొని వాడుకుంటాం. మా ఇంట్లో డబ్బాలు ఉంటాయండి, ఆ డబ్బా లోపల దానికి సంబంధించిన మాత్రం ఉండదు. ఇగోండి ఐస్ క్రీమ్ డబ్బాలో కరియాపాకు, బిర్యానీ డబ్బాలో బూందీ పెట్టుకుంటాం. ఈ బ్రష్ అరిగేదాకా బ్రష్ లా వాడతాం, అరిగిన తర్వాత జుట్టుకి రంగేసుకోవడానికి వాడతాం. కొత్త సబ్బుకి పాత సబ్బు అతికించుకోవడం, చినిపోయిన బట్టలు మసిగుడ్లా వాడుకోవడం, బియ్యం సంచిని డోర్ మ్యాట్ లా వాడుకోవడం. అబ్బబ్బబ్బా ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయండి. ఇప్పుడు మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేస్తా. మిడిల్ క్లాస్ పిల్లలు మిడిల్ క్లాస్ లైఫ్ లో 2 పూటలు తినడానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ 2 పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అసలు నేను దీన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నా అంటే పెళ్లి చూపుల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది. ఎమ్మడికి ఉన్నా చెప్పనా చెప్పు చెప్పనా చెప్పు చెప్పేస్తున్నా. చెప్పు నాను. ట్రైనర్గా నేనుంటే ట్రైనీగా వచ్చిందా కూన వస్తూనే వెలుగేదో నింపింది ఆ కళ్ళలో నా చిత్రంగా ఆ రూపం చూపుల్లో చిక్కిందే మత్తిచ్చే ఓ ధూపం ఊపిరిలో చల్లిందే ఓయేవో, ఓయేవో. కాకిలా తోటల్లో కోకిల్లే కూసాయే లాఠీలా రెమ్మల్లో రోజాలే పూసాయే టింగ 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 టింగీ టింగ 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 టింగీ టింగ 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 టింగరే ఆ రోజు సాయి గారి దగ్గర అరుగు తెచ్చుకున్న షర్ట్ వేసుకొని, పవన్ గారి దగ్గర అడుక్కు తెచ్చుకున్న ప్యాంట్ వేసుకొని, హవాయి చెప్పులు వేసుకొని, తొండ లాంటి మా నాన్న, నక్క లాంటి నేను, అటులకు ఎప్పుడు పడతారా అని ఎదురు చూసే మా అమ్మ. మీరు కలిసి ఇంటికి వెళ్ళాం. అప్పుడు వచ్చిందమ్మా మీ అమ్మ. నానా పెళ్లి చూపులో అమ్మనేమడిగా నీకు నచ్చిన ఒక పక్షి పేరు చెప్పు. కాకి. ఎందుకు? కాకరిస్తే చుట్టాలు వస్తాను అంటారు కదా, చుట్టాలు వస్తే ఖర్చులు ఎక్కువ పెరిగిపోతాయి. మన మిడిల్ క్లాస్ ఎలా పడతామండి? నీకు నచ్చిన 2 పేరు చెప్పు. వెంకీ సుబ్బి. ఎందుకు? వెంకి పెళ్లి సుబ్బి చావికి అంటారు కదా, పెళ్ళైనా చావైనా 2 డబ్బుతో కూడింది కదండి. న్యూస్ టీవీలో చూస్తావా, పేపర్లో చదువుతావా? ఓ దేవుడా! టీవీలో చూస్తే కరెంటు బిల్ వస్తుంది, పేపర్లో చదివితే పేపర్ బిల్ వస్తుంది. అందుకే నీళ్లు పట్టుకున్న దగ్గర 4 లేడీస్ తో కూర్చుంటే ఊసుల మీద ఊసులు, న్యూస్లే న్యూస్లు. ఇది సార్ మా బ్రాండ్. ఇంకోటి నానోయ్, తినలేక చస్తున్నాం నానోయ్. అమ్మ ముందు ఆ కాట్లో నుంచి బయటకు రా, చూడలేక చస్తున్నాం. ఏమండి కూరడానికి ఉల్లిపాయలు లేవు, వెళ్ళి తీసుకొని రండి. ఉల్లిపాయలా? పాలవాడికి నీలవాడికి ఏమండి? ఆపేసా. ఉల్లిపాయలు లేకుండానే కూర చేస్తాను. అదేంట్రా షర్ట్ కొంచెం లూజ్ అయినట్టుంది. 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు సరిపడిన బట్టలు వేస్తే లూజ్ అవ్వండి. కొంచెం గోవాకి వెళ్దాం అనుకుంటున్నాం, డబ్బులు వేసుకున్నానా? ఓరే బబ్బులు, పాలవాడికి నీలవాడికి రెంట్కి కరెంట్కి. ఇంకెప్పుడు గోవాకి జరగను, ఆ డైలాగ్ మాట చెప్పద్దు. వాకింత ముందు గుడికి వెళ్ళరా, పుణ్యం వస్తుంది. తమ్ముడు గుడికి వెళ్దామా? నీ పొందా నువ్వు ఆగు.
ఇష్టపడే బైక్ అన్న కొనొచ్చుకున్నాను. ఒరే బబ్బులు, పాలవాడికి, నీళ్ళవాడికి, రెంట్కి, కరెంట్కి. ఏమండి, రేపు 1వ తారీఖు ఇంటి ఓనర్ రెంట్కి వస్తాడు. వాడి ఇంటి రెంట్ కోసం వస్తున్నాడా, రత్నం తాగడానికి వస్తున్నాడా? అరుంధతిలో సొనసుదు, చంద్రముఖిలో చంద్రముఖి, కాంచనాలో కాంచన, అన్ని మా ఓనరే సార్. మన మధ్య తరగతి బ్రతుకులు ఇంక మారవా అండి? మాడవా నాన్న? మార్చలేవా నాన్న? వద్దమ్మ పుల్లి చూసి వాత 600 మారదమ్మ రాత. ఏనుగుపై సవారి ఎంతో గొప్పే మేపిట ముప్పే. ఆస్తి మూరెడు ఆశబారెడు, ఆస్తి మూరెడు ఆశబారెడు. అనగనగనగా కథలు ఆకాశీ మజిలీలు, గజిబిజి బిజిగా కథలు ఈ జీవిత మజిలీలు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు. పాలవాడికి, నీళ్ళవాడికి, రెంట్కి, కరెంట్కి, రేషన్కి, మందులకి, కూరలకి, కూతుర్లకి, అల్లుళ్ళకి, కొడుకులకి, చదువులకి, పబ్బాలకి, శుభాలకి, అశుభాలకి, అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. సమస్య నోరు విప్పుతాడా బలిగేశాం. అన్నిటికీ సార్ 1వ తారీఖు నివారణి 1వ తారీఖు 1వ తరగతి 30 రోజులు ఎదురు చూసాం సార్. నీ దెబ్బకు పారిపోయారు. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే. నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటారే. గోదావరి